నమస్తే, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మన టాపిక్ ఆంగ్ల భాష నేర్చుకోవాల్సిన ఆవశ్యకత. నేను తెలుగు భాష గొప్పతనం గురించి గతంలో ఒక వీడియో చేస్తున్నాను. దయచేసి మొదట ఆ వీడియో చూడండి, తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆంగ్ల భాష తప్పనిసరిగా నేర్చుకోవాలి. కారణం, మనకి ఎవరికైనా సరే డబ్బు సంపాదించాలని, గొప్ప లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని, ఆనందంగా ఉండాలని ఉంటుంది, అలాగే ఆరోగ్యంగా ఉండాలని. మీరు ఏ రంగాన్నైనా తీసుకోండి, మీకు ఆంగ్ల భాష వచ్చా మీకు అడ్వాంటేజ్ లభిస్తుంది. మీకు ఆంగ్ల భాష రాదా మీరు ఇబ్బంది పడతారు. మీకు డబ్బులు ఉండొచ్చు, మీకు పదవులు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు. ఆంగ్ల భాష ఉన్న వాళ్ళకి అడిషనల్గా అడ్వాంటేజ్ దొరుకుతుంది. అది ఎలాగో చెప్తాను. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, 5 స్టార్ హోటల్కి వెళ్ళారు, లేదా ట్రావెల్ చేయడానికి ఫ్లైట్ ఎక్కారు, ఎక్కడికైనా వెళ్ళండి, ఆంగ్ల భాష ఆవశ్యకత మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీ ఆంగ్ల భాష లేమి వల్ల మీరు ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పొందాల్సినంత ఆనందాన్ని పొందలేరు. మీరు చిన్నతనంగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ముఖ్యంగా జీవితంలో ఎదగాలని, గొప్పగా బతకాలనుకునే వాళ్ళకి ఆంగ్ల భాష పరిజ్ఞానం చాలా అవసరం. మనం ఎందుకు గొప్పగా బతకూడదు? మనం ఖచ్చితంగా గొప్పగా బతకాలి. మనకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి, అలాంటి అవకాశాలను వినియోగించుకోవాలి, ఆనందంగా బతకాలి, ఆరోగ్యంగా బతకాలి. పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుంటే మీరు బాగా చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం గ్లోబలీకరణ అయిపోతుంది, ఎక్కడెక్కడి నుంచో డాక్టర్లు వస్తున్నారు, గొప్ప టెక్నాలజీలు వస్తున్నాయి. ముందు ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే రాజ్యం. ఇవన్నీ దేనిలో పనిచేస్తాయి? ఆంగ్ల భాష ప్రాతిపదిక మీద పనిచేస్తున్నాయి. కాబట్టి మనం ఆంగ్ల భాష నేర్చుకోవడం చాలా తప్పనిసరి. అందువలనే నేను ఆంగ్ల భాష నేర్చుకునే ఆవశ్యకత గురించి ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళం మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివిస్తున్నాం, వాళ్ళకి ఇంగ్లీష్ భాష బాగా వచ్చు అనుకుంటారు. అలాగే ప్రభుత్వంలో అధికారుల్లో ఉన్నవాళ్ళు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, ఎన్ఆర్ఐ మిత్రులు, విదేశాల్లో చదివిన వాళ్ళు, వీళ్ళందరికీ ఇంగ్లీష్ చాలా బాగొచ్చని మనకు ఒక అపోహ ఉంటుంది. నిజానికి వీళ్ళలో చాలామందికి ఇంగ్లీష్ భాష మీద పెద్ద కమాండ్ లేదు. ఆ కమాండ్ లేకపోవటం వల్ల ఇలా వృత్తి జీవితంలో కూడా టాప్కి వెళ్ళలేరు. ఆంగ్ల భాషలో బాగా అధికారం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో కూడా గొప్పగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి మంచి పుస్తకాలను చదవాలన్నా, మంచి మంచి ప్రోగ్రామ్స్ చూడాలన్నా, మీకు ప్రపంచ స్థాయి పరిజ్ఞానంతో పోటీ పడాలంటే మీకు ఖచ్చితంగా ఆంగ్ల భాష ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఆంగ్ల భాష నేర్చుకోవడం కోసం కొంత సమయాన్ని కేటాయించడం, శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. నా సలహా, చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి ఆంగ్ల భాష మీద ఆసక్తి కలిగే విధంగా యూట్యూబ్లో పెప్పా పిగ్ లాంటి ప్రోగ్రామ్స్ చూపించడం మంచి పద్ధతి. అలాగే తెలుగు భాష గురించి కూడా. అయితే మనకి తెలుగు భాష నేర్చుకోవడం, ఆంగ్ల భాష నేర్చుకోవడం, దేశవాళీగా హిందీ భాష నేర్చుకోవడం, ఈ 3 భాషలు నేర్చుకోవడం అనేది మనకు ఆవశ్యకత. అయితే కనీసం ఇంగ్లీష్ మాత్రం మీరు తప్పించుకోలేరు. ఎందుకంటే మనకి అఫీషియల్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంది. ఇప్పుడు కోర్టుల్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే. అలాగే పార్లమెంట్లో, అసెంబ్లీలో, వీటన్నిటిలో చోట ఇంగ్లీష్లోనే వీటిని గ్రంథస్థం చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏ రంగంలో గొప్పోళ్ళు అవ్వాలనుకున్నా ఇంగ్లీష్ భాషని తప్పనిసరిగా నేర్చుకోవాలి. అయితే నాకు ఆల్రెడీ 55 ఏళ్ళు వచ్చినాయి, ఈ వయసులో ఏం నేర్చుకుంటాం, లేదా 70 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నాకు ఇంగ్లీష్ అవసరమా? ఖచ్చితంగా అవసరమే. అలాగే నేర్చుకోవడం కూడా సాధ్యమే. ఎలాగంటే మీరు ఇంగ్లీష్ భాషని 3 నెలల్లోనో 6 నెలల్లోనో అద్భుతంగా నేర్చేసుకుందాం, బాగా మాట్లాడేద్దాం అలా అనుకోకండి. టైం పడుతుంది. మీ వయసు ఎక్కువ అయ్యే కొద్దీ మీరు దాని మీద సమయాన్ని కేటాయించాల్సిన సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకు త్వరగా అభ్యసించే నైపుణ్యాలు ఉంటాయి. పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. అయితే దీన్ని దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని రోజు గంటన్నర దాని మీద సమయాన్ని కేటాయించండి. అలాగే ఒకే రోజు మొత్తం మాట్లాడేయాలని అనుకోకుండా దీర్ఘకాలం ఇంగ్లీష్ పేపర్లు చదవడం, ఆసక్తి కలిగించే పుస్తకాలు చదవటం, ఆసక్తి కలిగించే ప్రోగ్రామ్స్ చూడటం, అలాగే చిన్న చిన్న పదాలని, చిన్న చిన్న సెంటెన్స్ని ప్రాక్టీస్ చేయటం, వీటి వల్ల ఇంగ్లీష్ మీద కొంతకాలానికి మీకు పట్టు వస్తుంది. అలా మీరు అభ్యసించి మీరు ఇంగ్లీష్ భాష యొక్క ఉపయోగాలను పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.